అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. 6 లారీల సౌండ్ వస్తుంది. మాది రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి ఇల్లు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. మైక్ కూడా తీసుకొచ్చినాం కానీ పెట్టట్లేదు, డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాం అనమాట. గోంగూర పచ్చడి పెడుతున్నాము. చాలా రకాలు పెడతారు గోంగూర పచ్చడి. నూనె గోంగూర, పులిహోర గోంగూర, ఎండుమిర్చితో పచ్చిమిర్చితో పెడతారు. ఏమేమి ఇదైతే నిల్వ పచ్చడి నిల్వ ఉంటుంది, కాకపోతే మేము డైరెక్ట్గా మిర్చి వేసి చేస్తాం అనమాట. ఎలా చేస్తాం అనేది మీరు పూర్తి వీడియో చూడండి. ఇది నిన్న ఖమ్మం వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు మంచిగా అనిపించింది. ఫ్రెష్గా ఉందన్నమాట, అప్పుడే తీసుకొచ్చారు, అందుకే తీసుకొచ్చాము. చాలా చాలా బాగుంటుంది. అలాగే టమాటో కూడా తీసుకొచ్చాను, ఒక 2 కేజీలు. అది కూడా టమాటా పచ్చడి పెడతాము. చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిన్నైతే ఫుల్ వర్షం పడింది, కనీసం ఒక 4-5 అవర్స్ అయినా పడి ఉంటుంది ఈజీగా. చల్లగా ఉంది ఈరోజు వాతావరణం. ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది, మబ్బులో వస్తుంది అనమాట. మేము వచ్చిన దగ్గర నుంచి చల్లగానే ఉంటుంది. మే నెలలాగా లేదనమాట ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ జూన్లో ఎలా ఉంటుందో చూడాలి. వీళ్ళు ఎవ్వరు సాయం చేయట్లేదు ఆకుకూరలు తెంపడానికి, మేమిద్దరమే గుల్లుతున్నాం. ఇది పెట్టేసరికి పచ్చడి ఈవినింగ్ అవుతుంది, ఎందుకంటే మిర్చి గోంగూర అంతా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆ తర్వాత పచ్చడి చేస్తాం. ఇది ఒక్కటే పెద్ద పని, మిగిలిందంతా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎలా చేస్తాం ఏంటి అనేది చూసేసేయండి. ఇదంతా ఫస్ట్ తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం.